హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాబుగారి 7 నెలల పాలన గురించి ఒకసారి అంటే దేశం ఏం చెప్తుంది అన్నది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఆయన గారి హామీలు, ప్రవచనాలు, ఆనిముత్యాలు ఎట్లా ఉంటాయో తెలిసిందే కదా. ప్రచారంలో భాగంగా సంపద సృష్టిస్తాం తమ్ముళ్ళు, 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం, అభివృద్ధిని ఆస్ట్రేలియా, జర్మనీ రేంజ్లో అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ లాగా మారుస్తాం అని చెప్తారు కదా. ఇప్పుడు తీరా ఏమైందంటే రీసెంట్గా అంటే జిఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన దాంట్లో కొన్ని అబ్బురపరిచే నిజాలు వెలుగులోకి వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ వైజ్ గ్రోత్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూ డ్యూరింగ్ డిసెంబర్ 2024. డిసెంబర్లో వసూలైన మొత్తం 132,589 కోట్లు అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? -6%. అంటే జగన్ హయాంలో 3,545 కోట్లు వసూలైతే ఈ బాబు గారి ది గ్రేట్ సంపద సృష్టి విజనరీ పాలనలో 3,315 కోట్లు వసూలైనాయి. అంటే గతంతో పోలిస్తే ఈ నెల జిఎస్టీ వసూలు 6% తగ్గినాయని చెప్పి ఈ నివేదిక చెప్తా ఉందన్నమాట. తెలంగాణ అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 10% జిఎస్టీ అదనపు వసూలు అయినాయని చెప్పి 2023 డిసెంబర్లో 4,753 కోట్లున్న తెలంగాణ జిఎస్టీ వసూలు ఈ ఏడాదికి వచ్చేసరికి 5,224 డిసెంబర్లో కోట్లకు పెరిగిందనమాట. అంటే 10%. ఇక అండమాన్ నికోబారు, తర్వాత హర్యానా, చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కూడా 50%, 30%, 72% వసూలు నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం -6%కి పడిపోయినాయి అనమాట. ఎందుకు ఇట్లా జరిగింది అంటే మాట్లాడుకుందాం. న్యూస్ ఫ్లాష్, డిసెంబర్ జిఎస్టీ కలెక్షన్స్ అప్ టు 7.3% ఎట్ 1,76,000 crores. సో దేశవ్యాప్తంగా మొత్తం 7.3% పెరుగుదల ఉంటే మన ది గ్రేట్ ఆంధ్రప్రదేశ్ విజనరీ పాలనలో -6% నమోదు చేసింది అనమాట. ఇది హైలైట్ అనమాట. ఒకసారి ఇంకా మొత్తం సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో అన్ని తీసుకుంటే మిగతా ఆంధ్రప్రదేశ్ గురించి తర్వాత తీసుకుందాం. తెలంగాణ జూలైలో 2%, ఆగస్టులో 4%, సెప్టెంబర్లో 1%, అక్టోబర్లో 7%, నవంబర్లో 3%, డిసెంబర్లో 10%. అంటే ఇది అంకెల గారడి కాదు, కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన లెక్కలు అనమాట. తర్వాత కర్ణాటక 13%, ఆగస్టులో 11%, సెప్టెంబర్లో 8%, అక్టోబర్లో 9%, నవంబర్లో 15%, డిసెంబర్లో 7%. కేరళ అన్నీ కూడా సర్ప్లస్లోనే ఉంటే తమిళనాడు 5%, 7%, 5%, 4%, 9%, 11% ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్టోబర్లో మినహాయిస్తే అన్నీ అంటే ఆయన గారి పాలన స్టార్ట్ అయిన ప్రతి నెల కూడా మైనస్లలో ఉందన్నమాట. జూలైలో 7% మైనస్, ఆగస్టులో 5%, సెప్టెంబర్లో 4%, నవంబర్లో 10%, డిసెంబర్లో 6%. ఇది బాబు గారి పాలనకు సంకేతం అనమాట. సో మొత్తం సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బ్లూ కలర్ కేరళ అత్యధికంగా జిఎస్టీ వసూలను నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం నేల చూపులు చూస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏమీ కొనట్లేదా, తినట్లేదా? ఇప్పుడు కడ్రాయర్లు, కండోమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్సిళ్ళు, వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట కొనుగోలుకు సంబంధించి. మరి ఆ డబ్బులన్నీ దేశానికి పోవట్లేదా, దేశ ఆర్థిక రంగానికి పోవట్లేదా? లేకపోతే వీళ్ళు ఏమైనా జీరో మార్కెట్ చేసి మొత్తం వీళ్ళు దీని మీద అంటే ఇంత అబ్నార్మల్ వసూళ్లు పడిపోవడం అనేది చాలా ఆలోచించాల్సి తగిన పరిణామం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇంకా లేదంటే మన భాగస్వామ్య పార్టీ కదా, ఎంత అవినీతి చేసినా చెల్తా అని చెప్పి లైట్ తీసుకుంటారా? ఒకసారి అంటే ఈ 7 నెలల్లో ఇన్ని మార్పులు ఎందుకు వస్తాయో కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కార్ ఆలోచించాలి. జనం కొంటనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. నిన్న చూస్తే కిక్కే కిక్కు. కొత్త సంవత్సర వేడుకల్లో ఏర్లై పార్లే మద్యం 2 రోజుల్లోనే 331 కోట్ల అమ్మకాలు, 4,08,000 లిక్కర్ బాటిల్స్, 1,61,000 లిక్కర్ బీర్ కేసుల విక్రయం, టీడీపీ లిక్కర్ సిండికేట్కు డబ్బు. చంద్రబాబు మార్క్ సంపద సృష్టి అంటే ఇదే. అంటే మన కులపోలకు, మన సామాజిక వర్గానికి, మన అస్మదీయులకు, తస్మదీయులకు అందరికీ డబ్బులు పోతూనే ఉన్నాయి. ఖజానాకు సంబంధించిన కిక్కు మామూలుగా వస్తలేదు. మరి దేశ జిఎస్టీకి ఎందుకు ఈ లోటు కనిపిస్తూ ఉంది? ఆలోచించాలి. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సంపద సృష్టించిన శాంతం నాకేసిన తర్వాత సంగతి అవి పక్కన పెడితే జనం డబ్బు జనానికి పంచే ప్రయత్నం చేస్తే అది దిక్కుమాలిన పాలన అని చెప్పారు. ఇప్పుడు జనానికి పంచకుండా మొత్తానికి ఎగ్గొట్టి ఎగనామం పెడితేనేమో విజనరీ పాలన అంటున్నారు. ఏంది మతలబు? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారు. మరి ఎక్కడ సంపద సృష్టి జరుగుతూ ఉంది? రాష్ట్రానికి ఏమైంది? ప్రజలందరూ దివాలా తీసిర్రా? లేకపోతే నిన్న మొన్ననే చూస్తాం కదా, ఏకంగా 931 కోట్ల రూపాయలతో చంద్రబాబు గారి సంపద దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఆయన అవతరించారు. ఆయన
దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఒక ఫేమా ఖండూని మినహాయిస్తే మిగతా ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో కూడా లేరు. మరి ఆయనకొక్కడికి ఎట్లా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్లోని 6.5 కోట్ల మందికి ఎందుకు సాధ్యమవుతలేదు? ఆ బిజినెస్ టిప్స్ ఏవో సంపద సృష్టి మార్గాలు ఏవో జనానికి చెప్తే వాళ్ళు కూడా సంపాదించుకొని కొంచెం బాగుపడతారు కదా. సో ఇదంతా అడగాల్సిన అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఇంకెంతో ఉంది. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జిఎస్టీ గోల్మాల్ గురించి ఫోకస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.